భయపడతారు. వేదాలని మనుషులని రక్షించడానికి నేను భూమిపై చాపలాగా అవతరించాను. నేనే మత్స్యావతారం. దేవతలు శక్తుల్ని కోల్పోయినప్పుడు అమృతం కోసం మందర పర్వతాన్ని కవ్వంలాగా, వాసుకి బాబుని తాడులాగా వాడి ఆ పాల సముద్రాన్ని చిలికినప్పుడు ఆ కొండ బరువుకి సముద్రంలో మునిగిపోయింది. అప్పుడు నేను తాబేలు అవతారం ధరించి మందర పర్వతాన్ని మోసాను. నేనే కూర్మావతారం. భూమి పైన రాక్షసుగా పుట్టాడు. అందులో ఒకదైన హిరణ్యాక్షుడు గర్వంతో భూమిని రసాయన లోకంలో సముద్రంలో దాచాడు. ఆ రాక్షసుని చంపి తన కోరలతో భూమిని పైకి లేపి రక్షించడానికి నేను వరాహ అవతారం దాచాడు. సనకసనందులు వైకుంఠంలో జేడు విజయుడికి శాపం పెట్టారు, భూమిపై రాక్షసునిగా పుట్టమని. అందులో రెండో వాడే హిరణ్యకశిపుడు. అతను లోపల గాని బయట గాని, ఆయుధం చేత గాని, ఆకాశంలో గాని భూమిలో గాని, మనిషి చేత గాని జంతువు చేత గాని, రాత్రి గాని పగలి గాని మరణం లేకుండా వరం పొందారు. ఆ అహంకారంతో హరిభక్తుడైన తన పుత్రుడు ప్రహ్లాదుని హింసించసాగారు. అప్పుడు ఒక స్తంభం నుంచి సగం మనిషి సగం సింహంలాగా అవతరించి అసలు సంహవేళ తోడ మీద గడప పైన హిరణ్యకశిపుని సంహరించారు. నేనే నరసింహ అవతారం. ఇంద్రుడి చేతిలో ఓడిపోయాక తనకు కోరిన సుఖాన్ని సలహాతో యజ్ఞయాగాలు చేసి మంచి వరాలు పొంది ఇంద్రుడిని ఓడించి అన్ని లోకాలకి చక్రవర్తి అవుతాడు. మంచివారైన రాక్షసుడు
ఉన్నప్పుడు దానవులు మితిమీరినప్పుడు దేవకి వసుదేవులకు అష్టమ సంతానంగా పుట్టి యశోద మండరాజులుగా పెరిగాను. కంసుని చంపిన తర్వాత పాండవుల పక్షాన చేరి ఆయుధం పట్టకుండా ఒక పెద్ద కురుక్షేత్ర యుద్ధాన్ని నడిపించాను. కర్మలు ఆచరించగల పని దాని ఫలితాలకి అధికారం లేదు అని అర్జునుడికి గీత ఉపదేశించాను. నేను కృష్ణ అవతారం. కలియుగం అంతమయ్యే సమయానికి అంటే భూమి పైన అధర్మం మరియు అన్యాయం ఎక్కువైనప్పుడు ధర్మాన్ని స్థాపించడానికి నేను అవతరిస్తాను. శంబాల అనే గ్రామంలో విశ్వయశస్సు మరియు సుమతి దంపతులకు కొడుకులా జన్మిస్తాను. దేవదత్త అనే తెల్లటి గుర్రంపై స్వారీ చేస్తూ ధూమకేతువు అనే కత్తి పట్టుకొని చెడుని నాశనం చేసి సత్యయుగాన్ని స్థాపిస్తాను. నేనే కల్కి